అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సిరీస్‌లో మనం ఈరోజు డే 6కి చేరుకున్నాము. ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటి 5 గెస్ట్ స్పీకర్స్ నుండి మనకు చాలా ఇన్ఫర్మేటివ్ నాలెడ్జ్ షేరింగ్ అనేది జరిగింది. ఈరోజు మన యొక్క గెస్ట్ సునీత ఆకెళ్ళ గారు. తను కస్టమర్ కేర్‌లో 18 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ తర్వాత ఇప్పుడు 3 ఇయర్స్ నుండి తన యొక్క ప్యాషన్ నావెల్ రైటింగ్. రైటర్ అన్నమాట. తన యొక్క ప్యాషన్‌ని ఇప్పుడు తన యొక్క కెరీర్‌గా మలుచుకున్నారు. ఇప్పుడు 3 ఇయర్స్ నుండి తను ఫ్రీలాన్సింగ్ నావెల్ రైటర్. సో, ఈరోజు మనం మేడం నుండి చాలా విషయాలు నేర్చుకోబోతున్నాము. మరింత మహిళలకు ఎలా స్ఫూర్తినిస్తుంది మేడం యొక్క జర్నీ కానివ్వండి, లేకపోతే మేడం నుండి తీసుకునేటువంటి ఇన్‌పుట్స్ కానివ్వండి, మనందరికీ ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకుందాము. వెల్కమ్ మేడం. నమస్తే. సో, వెల్కమ్ మేడం మా యొక్క ఉమెన్స్ డే సిరీస్‌లోకి. సో, థ్యాంక్ మీ యూ. యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం నావెల్ రైటర్‌గా? కొంచెం బ్రీఫ్‌గా చెప్తారా? యాహ్! నేను యాక్చువల్‌గా 18 ఇయర్స్ యాస్ మీరు చెప్పారు ఇందాక. కంటిన్యూయస్‌గా ఆల్మోస్ట్ గ్యాప్ లేకుండా యాస్ ఎ వర్కింగ్ విమెన్‌గా నా పాత్ర పోషించాను. అందులో కూడా ఆల్మోస్ట్ నా సోల్ పెట్టి పనిచేసి కొన్ని అవార్డ్స్ అవి తీసుకున్నా. కానీ తర్వాత యాజ్ యూజువల్ అందరికీ నార్మల్‌గా అందరికీ స్త్రీలకి ఉండే ప్రాబ్లమే. ఇంటిని, పిల్లల్ని చూసుకోవడం, కొద్దిగా బ్యాలెన్స్ చేయడం కష్టమైందనమాట. సో, మా అమ్మాయి కూడా సింగింగ్ ప్యాషన్‌గా తీసుకుంది అప్పుడు. సో, తన మ్యూజిక్ క్లాసెస్‌కి, చదువు 2 బ్యాలెన్స్ చేయాలి అంటే ఎవరో ఒకళ్ళు ఇంట్లో సపోర్ట్ ఉండాలి. సో, అప్పుడు ఇంకా నా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చేసి ఫుల్ టైమ్ హోమ్ మేకర్ అయిపోయాననమాట. ఆల్మోస్ట్ 8, 9 ఇయర్స్. తర్వాత ఇంకా నాకేమీ చేత కాదు, అయిపోయింది. ఇంకా నా లైఫ్ ఆ ఎంజాయ్‌మెంట్ వర్కింగ్ విమెన్ ఇది కల్చరు అంతా అయిపోయింది. నౌ ఐ యామ్ ఎ హోమ్ మేకర్ కంప్లీట్‌గా. సో, ఇప్పుడు తను పెద్దగా అయిపోయింది. తన కెరీర్ తను స్టార్ట్ చేశాక నేను వాట్ ఐ యామ్ అని అనిపించింది. సో, నేను చిన్నప్పుడు ఏంటంటే కొత్తలో నాకు కథలంటే చాలా ఇష్టం. హ్మ్. చందమామ కథలు కానీ, బొమ్మరిల్లు కథలు ఇవన్నీ చదువుతూ పెరిగామనమాట. సో, తర్వాత నావెల్స్ చదవడం అలవాటు. అంటే కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఎవరు ఎక్కువ తోటి ఫ్రెండ్స్ వాళ్ళు తక్కువ. సో, హ్మ్. కొద్దిగా టైం దొరికితే ఏదైనా బుక్ ఉంటే అది నవల్స్ చదివేయడం అలాగా. సో, అప్పటినుంచి ఏంటంటే ఎంత రాస్తారు, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని ఉండేది కానీ ఎప్పుడు దాని మీద అంత పెద్ద శ్రద్ధ పెట్టలేదు. హ్మ్. సో, ఎప్పుడైతే మా అమ్మాయి కెరీర్ స్టార్ట్ అయిపోయిందో నేను కంప్లీట్‌గా ఫ్రీ అయిపోయాను. అంటే ఆహ్, చ మనకి కావాలనుకుంటే బోలెడంత టైం దొరుకుతుంది కదండీ! ఎంత గృహిణి అయినా అవును. కొంచెం సేపు ఇంట్లో పని అయిపోయాక మనకంటూ ఒక టైం దొరుకుతుంది. అప్పుడు ఏం తోచేది కాదు. సో, ఈ లోపల కోవిడ్ సిట్యుయేషన్ ఒకటొచ్చింది. సో, హ్మ్. ఆహ్, నా క్లోజ్ ఫ్రెండ్ మా మమ్మీ. మా అమ్మగారు చాలా క్లోజ్‌గా ఉండేవారు. ప్రతి విషయం తనకి అలా చెప్పడం, అలా గెట్ ఆన్ అయిపోయేది. సో, హ్మ్. కోవిడ్‌తో తను షీ పాస్డ్ అవే. ఓకే. ఇంకప్పుడు లోన్లీనెస్ అనిపించింది. ఏంటి నేనేంలే ఇంక సాధించనా? ఇలాగే ఉంటుందా? వాట్ ఈస్ దేర్ ఇన్ మై లైఫ్? నథింగ్. నేనేమి అచీవ్ చేయలేదు. సో, నాకు ఆ థాట్స్ ఏంటో ఏదో రాసుకోవడం అలవాటు. ఆ హ్మ్. రాసుకోవడం ఏంటంటే ఒక చిన్న కథలాగా ఒక మేబీ 1, 2 పేజెస్ కథ రాశాననమాట అమ్మ మీద. నేను అమ్మని మిస్ అవుతున్నాను అనే కథని ఒక చిన్న అమ్మ కథలాగా రాసా. సో, రాసిన ఆన్‌లైన్‌లో మన సోషల్ మీడియాలో అడ్వర్టైజ్‌మెంట్ వస్తూ ఉంటాయి కదా! ఆన్‌లైన్‌లో స్టోరీస్ రాయండి అది ఇది అని. సో, ట్రై చేద్దామని రాసా. 25 రీడర్స్ వచ్చారు. ఆ వావ్! కథను చదివింది. 25 రీడర్సేనా అని అనిపించింది. సరే, ఆఫ్‌కోర్స్ అది అంత పెద్ద డెప్త్‌గా గూడా లేదు. సో, అలాగా తర్వాత ఇంకొంచెం కథ. అలా ఒక 2, 3 కథలు చిన్న చిన్న కథలు రాస్తూ ఉంటే 25 నుంచి 150, 250 దాకా వెళ్లారు. హ్మ్. 250 దాకా వెళ్ళాక అప్పుడు వాళ్ళు అనుకోకుండా కాంపిటీషన్స్ అలాంటివి చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టడం మొదలెట్టారు. సో, అందులో ఒక కథకి ప్రైజొచ్చింది. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ప్రైజ్ కోసం అని రాయలేదు. ఒక రాయి వేస్తే ఎలా ఉంటుంది మన కథకి అంటే ఇంకొంతమంది చదువుతారు. ఎవరైనా బావుందని ఫీడ్‌బ్యాక్ ఇస్తారు కదా! అని. హ్మ్. హ్మ్. సో, అలాగా ప్రైజొచ్చింది. ప్రైజొచ్చాక వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా ఎంకరేజ్ చేశారు ఆ వెబ్‌సైట్ వాళ్ళు. మీరు పెద్ద సీరీస్ రాయండి మేడం అనేసి. హ్మ్. ఆ సీరీస్ అలాగేం లేదు. నా చుట్టూ జరిగే సంఘటనలు, ఎస్పెషల్లీ ఇంట్లో ఇలా హోమ్ మేకర్స్ ఎవరైతే జాబ్ చేసి వదిలేసిన వాళ్ళో, లేకపోతే ఏదైనా సాధిద్దాం అనుకోని అనుకోకుండా పెళ్లిళ్లు చేసుకొని, ఉద్యోగం ఏం లేకుండా ఇంటికి సాక్రిఫైస్ అనను.
ఉమ్, వాళ్ళ ఇంటి కోసం ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు, కుటుంబానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక వయసు వచ్చాక వాళ్ళకి ఏం తెలీదు, ఇంకేం చేయలేము అని నీరస పడిపోయే అలాంటి స్త్రీల గురించి ఒక కథ మొదలు పెట్టాను నేను. అది అనుకోని రెస్పాన్స్ వచ్చింది మామూలు. దట్ వాజ్ మై ఫస్ట్ సక్సెస్ స్టోరీ. అసలు చాలా మంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో దెన్ సెకండ్ స్టోరీ మొదలైంది. అది నాకు నేషనల్ అవార్డు వచ్చింది. వావ్, అండ్ కంగ్రాచులేషన్స్ మ్యామ్. నేషనల్ అవార్డు వచ్చి అది ఏంటంటే విదేశాల్లో సెటిల్ అయిపోయి ఇక్కడ పేరెంట్స్ ఉండిపోయి వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇవి దాని గురించి ఒక కథ రాశాను, అక్షయ అని. దానికి నేషనల్ లెవెల్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది. మేడం మీరు ఇప్పుడు మహిళల గురించి చెప్తున్నారు. ఈ రోజు మనం అవును. మహిళా దినోత్సవం సందర్భంగా. అవును. సో నేను మీరు అడిగిన దాంట్లో నుండి క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే. అంటే మీరు అన్నారు కదా సెకండ్ బుక్ అవును. విదేశాల్లో ఉన్నటువంటి అవును. మహిళలు. సో అవును. సమాజపు అంచనాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి మేడం? ఎందుకంటే ఇండియాలో ఒక టైప్ ఉంటుంది, అవును. ఇంకా విదేశాలలో కూడా ఇంకొక రకంగా ఉంటుంది. సో అవునండి. సోషల్ ఎక్స్పెక్టేషన్ అనేది మహిళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నారు? యాక్చువల్గా అది చాలా ప్రభావితం చేస్తుందండి. బికాస్ ఒక మహిళగా నేను ఆ విషయం చెప్పగలను. ఎందుకంటే మనం బయటికి వెళ్తాం, మీరు ఏం చేస్తున్నారండి అని అడగంగానే నేను ఆ, హౌస్ వైఫ్ నండి అనేస్తారు. యాక్చువల్గా హౌస్ వైఫ్ అనేది నాకు తెలిసి అది చిన్న పని ఏం కాదు. ఒక మన పిల్లల్ని ఒక క్యారెక్టర్ సృష్టిస్తాం, ఒక క్యారెక్టర్ వాళ్ళకి తయారు చేస్తాం సమాజంలో. అది చాలా పెద్ద పాత్ర. తర్వాత ఏంటంటే ఒక్క వయసు మీరు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి సహజంగా కొన్ని బాడీ ఫిజికల్ శారీరక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. దాని మూలన కొంచెం కొంతమంది ఒళ్ళు చేస్తారు, కొంతమంది సన్నగా అవుతారు. సో బాడీ షేమింగ్ మొదలవుతుంది. అక్కడి నుంచి ఆత్మవిశ్వాసం తగ్గువవుతుంది. సో ఇవన్నీ ఒక విధంగా ప్రభావితం చేస్తాయి. వీటినన్నిటినీ ప్రభావితం నుంచి బయటికి రావడానికే మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది ఆడవాళ్ళలో. అవును. సో ఆ సమాజం కొంతమంది అంటే పోలుస్తారు. అంటే ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, పోలుస్తారు. ఫలానా ఆడవాళ్ళు బాగా అంత పెద్ద గొప్ప పేరు సంపాదించుకున్నారు అనగానే నాకేమొస్తుంది, నేను హౌస్ మేకర్ని అని అక్కడ ఒక నీరసం వచ్చేస్తుంది. ఉమ్, అది మీకు విదేశాల్లో అది కొద్దిగా తక్కువ. ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు పని చేయాలి. అక్కడ ఖర్చుల్ని బట్టి అలాగే ఉంటుంది. ఉమ్, వాళ్ళ కల్చర్ కూడా అంతే. హోమ్ మేకర్ అనేది చాలా తక్కువ అక్కడ. చాలా తక్కువ. చాలా తక్కువ. చాలా మంచి నిర్ణయం. సో మీ అభిప్రాయం ప్రకారం మేడం మహిళల్లో నిజమైన ఆత్మశక్తి అంటే మీ అభిప్రాయంలో ఏంటిది? యాజ్ ఏ నావెల్ రైటర్. ఆ! అంటే ఫస్ట్ మనకి సెల్ఫ్ లవ్ ఉండాలండి. మనల్ని మనం ఇష్టపడాలి ఫస్ట్. అది అక్కడ మనకి మనం సగం అచీవ్ అయిపోతాం. మన ఆత్మ బలం గాని, ఆత్మశక్తి అంటారా? లేకపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడొస్తుంది అంటే, మనల్ని మనం ఇష్టపడాలి ఫస్ట్. నాకేం రాదు, నాకేం చేత కాదు, నేనేం చేయలేను అని అనుకుంటే ప్రతి మనిషిలోనూ, ప్రతి స్త్రీలోనూ, మహిళల్లో ఇది ప్లస్ పాయింట్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒక తల్లి ఒక పిల్లని పెంచిందంటే ఎంత టాలెంట్ ఉంటే పెంచుతారు? అలాగే ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనకి సమయం దొరికినప్పుడు ఆ టాలెంట్‌ని మనం కొద్దిగా దాని మీద దృష్టి పెట్టగలిగితే చాలు. అదే నిజమైన ఆత్మశక్తి అంటారు. అవునండి. అదే ఆత్మశక్తి. మహిళల్లో ఉన్నటువంటి నిజమైన మనకి ఆత్మశక్తి. ఫస్ట్ ఏంటంటే మనల్ని మనం ఇష్టపడాలి. అవును. సో ఇందులో నుండే ఇంకో క్వశ్చన్ మేడం, మీరు జీవితంలో ఎప్పుడైనా మీ యొక్క సొంత శక్తిని గుర్తించడానికి అవకాశం అనేది పొందారా? మీ యొక్క ఓన్ స్ట్రెంగ్త్ ని, అంటే ప్రతి ఒక్కరికి ఒక మూమెంట్ అనేది ఉంటుంది అవును. కదా. అవును. సో యాహ్! మీరు ఏ టైంలో పొందగలిగారు అది? ఆహ్, చెప్పాలంటే ఒకప్పుడు నేను కంటిన్యూయస్‌గా జాబ్ చేశాను. సో, తర్వాత మధ్యలో ఒకసారి నాకు జాబ్ మానేయాల్సొచ్చింది. ఎందుకంటే మా అమ్మాయి చాలా చిన్న పిల్ల అప్పుడు. తనని వదిలేసి నేను 10 రోజులు నా టూర్ మీద వెళ్ళాల్సొచ్చింది. నేను ఓకే. ఇంటికి వచ్చేటప్పటికి తనకి 103 డిగ్రీస్ జ్వరంతోటుంది. చూసేవాళ్ళెవరూ లేరు ఇంట్లో. సో, అప్పుడు నాకు ఇంకేం వేరే ఆప్షన్ లేదు. ఆన్ ది స్పాట్ రిజైన్ చేసొచ్చాను. అప్పుడే నేను ఒక ట్రైనింగ్‌లో ఇచ్చేసి వస్తున్నదాన్ని. రిజైన్ చేసి వచ్చేసాను. వచ్చేటప్పటికి తర్వాత మా బాసెస్ వాళ్ళందరూ ఫోను చేసి, "ఎందుకమ్మా? ఎందుకు రిజైన్ చేసావు?" అలా. కానీ నాకు తర్వాత ఒక 3 మంత్స్ పట్టింది మళ్ళీ నాకు జాబ్ దొరకడానికి. ఆ ఓకే. 3 మంత్స్‌లో నన్ను నేను రీవిజిట్ చేసుకున్నానండి. అంటే
నేను ఎందుకు మానేయాలి, నేను ఎందుకు చెయ్యలేను, ఎందుకు మేనేజ్ చేయలేను, మా అమ్మాయిని నేను సెల్ఫ్ గా తనని తను చూసుకునేటట్టుగా నేను ఎందుకు సిద్ధం చేయలేను. సో అక్కడి నుంచి నేను తనని పెంచడంలో నా పద్ధతి మార్చుకున్నాను. ఉమ్. తను నా మీద డిపెండ్ అవ్వకుండా ఎలా ఉండగలదు, అలాగని వదిలేయలేను. సో అలాగ నన్ను నేను రీవిజిట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ జాబ్ మొదలు పెట్టాను. దట్ వాస్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అంటే టర్నింగ్ నన్ను నేను పాయింట్. తెలుసుకోగలిగాను అప్పుడు. యాక్చువల్ గా నాకు ఉంది, నేను చేయగలను అని అప్పటిదాకా అనుకోలేదు. సో బట్ మా అమ్మాయి ఇప్పుడు షీఈ్ యాక్చువల్లీ క్యాపబుల్ పర్సన్. అంటే మీ స్ట్రెంగ్త్, మీ వీక్‌నెస్ చాలా బాగా గుర్తించగలిగారు మేడం. మహిళలు అవునండి. చాలా మంది వీక్‌నెస్‌ని గుర్తించగలుగుతారు. అవును. బట్ దాన్ని మళ్ళీ స్ట్రెంగ్త్‌గా మలుచుకోవడం అనే దగ్గరే కొంచెం అవును. తడబడుతుంటారనమాట. అవునండి. అవును. సో, ఇందులో నుండి ఇంకో క్వెషన్ మ్యామ్. ఆహ్, మహిళలు ఇలా మీరు చేసుకున్నట్టుగా వాళ్ళలో ఉన్నటువంటి సొంత శక్తిని బయటకు తీసుకురావాలంటే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎంతవరకు అవసరం? లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, మీడియా కానివ్వండి, ఏమైనా ఉపయోగపడుతుందా మ్యామ్? చాలా ఉపయోగపడుతుందండి. చాలా ఉపయోగపడుతుంది. కాకపోతే ఫస్ట్ మనం ఒక ముందడుగు వేయాలి. హ్మ్. నా ఇప్పుడు మనం ముందడుగు వేయకుండా నన్నెవరు ఎంకరేజ్ చేయట్లేదు, నాకెవరు సపోర్ట్ లేదు అని అనుకుంటే మటుకు ఎవరు ఏమి మహిళ ఏంటి, మగవాళ్ళేంటి, ఆడవాళ్ళేంటి, చిన్నపిల్ల ఎవరైనా సరే ఏం సాధించలేరు. ఫస్ట్ మనం ఒక అడుగు ముందుకు వేసి మనమేంటో మనం చెప్పగలగాలి. చెప్పగలిగితే నీకిది గూడా ఉందని ఇంట్లో ఫస్ట్ సభ్యులు అంటే అందరికీ చేస్తారు అని నాకు అనను కానీ, మాక్సిమం చేస్తారండి. ఈ రోజుల్లో, ఈ కాలంలో. ఇది ఇది పాత కాలం గాదు. ఇప్పుడు కాలంలో అయితే చాలా మంది మన పిల్లలు గూడా మా మమ్మీకి ఇదొచ్చు, మా నాన్నగారికి ఇదొచ్చు, మా అమ్మకి ఇదొచ్చు, మా అమ్మ బాగా వంట చేస్తుంది, లేదంటే మా హ్మ్. అమ్మ కథలు రాస్తుంది, మా అమ్మ సింగరు అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నారిప్పుడు. యాహ్! మా ఇప్పుడు హస్బెండ్స్ గూడా ఏంటంటే, మా వైఫ్ కూడా ఇది సంథింగ్ అంటే ఇప్పుడు ఒకప్పుడైతే ఉద్యోగం చేస్తేనే మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, మా అమ్మ ఉద్యోగం చేస్తుంది. అది కామన్. హ్మ్. కానీ ఏంటంటే, మా అమ్మ డ్రాయింగ్ వేస్తుంది. షీ ఈజ్ ఎ పెయింటర్. తనకి హ్మ్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసుకోవడానికి ఏంటంటే ఇప్పుడు ప్రోత్సహిస్తున్నారు చాలా మటుకు. చాలా సో మట్టుకు. మనకి అది మనం ఆ స్థితికి రావాలి అంటే ఫస్ట్ మనం మన టాలెంట్ ని కొద్దిగా ముందడుగు వేసి మనం చూపించుకోవాలి ఫస్ట్ ఇంట్లో. అంటే హ్మ్. అంటారు కదండి, ఇంటి నుంచే మొదలవుతుంది ఫస్ట్ ఏదన్నా ఇంటి సరే నుంచే అనేసి. మొదలవుతుంది. తర్వాత స్నేహితులు కూడా మనం ఎప్పుడు మన మంచి సర్కిల్లో ఉంచుకుంటే మనల్ని మనం అంటే ఇప్పుడు గాసిప్ సర్కిల్స్ కానీ లేకపోతే టైం పాస్ సర్కిల్స్ లాంటివి కాకుండా మంచి స్నేహితుల్ని మనం ఉంచుకుంటే తప్పకుండా మనకు ఆ ఎంకరేజ్మెంట్ గ్యారంటీగా వస్తుంది. నాకున్నారు అలాంటి స్నేహితులు. అవును. ఎందుకంటే ముందు మనం ఒక అడుగు వేస్తే మిగతా అవును. 100 మనతో పాటు వచ్చేవాళ్ళు ఉంటారని. అవునండి. అవును. సో, మహిళలు తమ ఫ్యాషన్ కానివ్వండి, తమ కళల కోసం కానివ్వండి, సమయం ఎలా కేటాయించుకోవాలి? చాలా మంది మాకు టైం ఉండట్లేదు అనే కంప్లెయింట్ అనొచ్చు, లేకపోతే కారణం గూడా అయ్యుండొచ్చు. బట్ మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం టైమ్‌ని ఎలా డివైడ్ చేసుకోవచ్చు వాళ్ళు? నేను ఫస్ట్ అనేది యాక్చువల్‌గా ప్రతి మనిషికి 24 గంటలే టైం ఉంటుందండి. అందులో 8 గంటలు మనం పడుకోవడానికి తీసేసినా మిగతా 16 గంటలుంటాయి. 16 గంటలలో మనం మనకంటూ ఒక 10 నిమిషాలు ఫస్ట్ గంటలు గంటలు కాదు. ఫస్ట్ మన కోసం ఒక 10 నిమిషాలు కేటాయించుకోవాలి. 10 నిమిషాల్లో మనం ఏం చేయగలం? మనం అంటే చిన్నప్పుడు మనకి డ్రాయింగ్ ఉంటుంది. లేకపోతే ఇంకోటుంటుంది. కథలు రాస్తాం, కవితలు రాస్తాం. లేకపోతే ఏదో ఒక టాలెంట్ వంట చేస్తాం. లేకపోతే కుట్లు, అల్లికలు, కట్టింగు ఏదో ఒకటి టాలెంట్ ఉండే ఉంటుంది కదా! చిన్నప్పటి నుంచి అంతకాలం బతికాం కదా! ఏదో ఒక టాలెంట్. ఒక 10 నిమిషాలు ఎప్పుడైనా మన గురించి ఎప్పుడైతే మనం ఆలోచించుకోవడానికి టైం కేటాయిస్తామో, ఇవాళ 10 నిమిషాలు, రేపు ఇంకొక 10 నిమిషాలు అంటే 15 నిమిషాలు చేసుకోండి. ఇంకొక 5 నిమిషాలు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? మనం పెద్దగా ఫస్ట్ నుంచి ఏదో పెద్దగా అచీవ్ చేసేస్తామని కాదు. ఒక హ్మ్. చిన్న అడుగు. ఒక బ్లౌజ్ కుట్టే వాళ్ళుంటారు. ఓకే. ఇవాళ కటింగ్ అసలు ట్రై చేద్దాం. ఎప్పుడో ఎంతో కాలమైంది కదా! ఇవాళ ట్రై చేద్దాం. హ్మ్. అలా ఇవాళ 15 నిమిషాలు. ఇంకో 2, 3 రోజుల తర్వాత దాన్ని ఇంకో 5 నిమిషాలకి పెంచుకుంటూ వెళ్ళండి. మీకు ఖాళీ సమయం అనేది దొరుకుతుంది. ఎక్కడైనా ఎవరికైనా మనకు కావాలంటే ఒక పర్టిక్యులర్ మనం మీరు ఆలోచించుకోవాలి. మనం ఎక్కువ ఏ సమయంలో ఖాళీగా ఉంటున్నాం. మధ్యాహ్నం 3 గంటలకా, 2 గంటలకా, సాయంత్రం 7 గంటలకా, ఆ టైంలో ఒక 10 నిమిషాలు మీరు కూర్చుంటే, ఆ 10 నిమిషాలు కాస్త తర్వాత మనం అంతటికి మనమే ఒక 10 గంటలకి ఎక్స్‌టెండ్ చేసుకుంటాం మన కోసం. స్మాల్ స్టెప్స్ అన్నమాట. ముందు ఒక
తక్కువ టైంతో స్టార్ట్ చేసి ఎస్ మెల్లగా ఎస్ గ్రాడ్యువల్‌గా పెంచుకోవాలి. ఎస్ ఎస్ ఓకే. సో మీరు ఏదైనా మీ మోటో షేర్ చేయగలుగుతారా మ్యామ్? మీరు ఇందులోకొచ్చారు కాబట్టి ఇప్పుడు 3 ఇయర్స్ నుండి. మీరు యాస్ ఎ రచయితగా చాలా మంది జీవన విధానాన్ని చాలా దగ్గరగా చూస్తారు రచయిత అవునండి. అనేవాళ్ళు. సో అవును. ఏదైనా మోటో మాకు షేర్ చేయగలుగుతారా? ఏం లేదండి. మనల్ని ఫస్ట్ ఆడవాళ్ళకి ఉన్న పెద్ద మైనస్ పాయింట్ ఏంటి అంటే, మనల్ని మనం మోటివేట్ చేసుకోం. మన హ్మ్. మీద మనకి ఆత్మవిశ్వాసం ఉండదు. ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి. ఎవరో ఏదో అంటారనో, బాడీ షేమింగ్ చేస్తున్నారనో, లేకపోతే మీకు చేత కాదంటున్నారనో, ఎప్పుడైనా సరే ఫస్ట్ ఎవరో అనేవాళ్ళు తర్వాత వస్తారు. హ్మ్. ఫస్ట్ మనల్ని మన గురించి ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని మనల్ని మనమే మోటివేట్ చేసుకొని నాకేం తక్కువ? నేను చేయగలను. నాకు ఏదో ఒక క్వాలిటీ ఉంది. అంత పెద్దది కాకపోయినా నాకు ఏదో ఒక క్వాలిటీ ఉంది. నేను ఎవరికంటే తక్కువ కాదు. అది ఆలోచించుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ మోటివేట్ చేసుకున్నప్పుడు మనకంటూ మనం ఏదో ఒక స్థానం సంపాదించుకోవడం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే ఏ స్త్రీ అయినా సరే, మహిళలు ఎవ్వరైనా సరే మనల్ని మన గురించి మన కోసం గూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు తిన్నారా? వాళ్ళకి వంట చేశామా? మనం తయారైతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో! లేదు. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. మనల్ని మనం ఇష్టపడితే ఇంకొకళ్ళు ఇష్టపడ్డారా లేదా అన్నది ఇంక మనకి పట్టదు. హ్మ్. సో అలాంటప్పుడు భయము, అస్థిరత అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటిని మీరేమైనా స్మాల్ టిప్స్ చెప్తారా మేడం? ఎలా ఎదుర్కోవాలి? అంటే అదే ఇప్పుడేంటంటే ఒకటానికి ఒకటి ఇంటర్‌లింక్ ఉంటాయండి. మనల్ని మనం ప్రెజెంటేషన్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే హ్మ్. మనం పక్క వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటారేమో అనే ఆలోచన ఫస్ట్ తీసేస్తే భయం అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఆ! ప్రతి దాంట్లోనూ అలా అవ్వకపోవచ్చు. అన్ని సందర్భాల్లోనూ అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదండీ! అవును. కొన్నిట్లో ధైర్యం చేయాలి. ఏదన్నా సరే మనం ధైర్యం చేస్తేనే హ్మ్. ఎదుటి వాళ్ళ నుంచి మనం భయపడుతున్నంత సేపు ఎవరైనా భయపడతారు. వాళ్ళెవరైనా మనల్ని కామెంట్ చేస్తున్నారనుకోండి, మనం హ్మ్. పట్టించుకుంటే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. హ్మ్. పట్టించుకోకపోతే మనల్ని కంటిన్యూ చేయరు. ఎవ్వరైనా సరే మన జోలికి రారు. హ్మ్. ఏందంటే అది మెచ్యూరిటీని బట్టి ఉంటుందనమాట. మనల్ని ఎవరైనా ఒక కామెంట్ చేస్తున్నారు అనంటే, మీకు చేత కాదు అంటున్నారంటే, అది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్ అని మనం వినేసి వదిలేయాలి తప్పితే ప్రతి దాన్ని హార్ట్‌కి తీసుకోకూడదు. హ్మ్. రైట్ మ్యామ్. సో సెల్ఫ్ టాక్ అనేది ఎంత వరకు ఉపయోగపడుతుంది మేడం? ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవడం అనేది. అంటే అది చా మహిళలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంత వరకు ఉపయోగపడుతుంది? అది మస్ట్ అండి. అది చాలా మస్ట్. మీరు ఇప్పుడు చూస్తూనే ఉంటారు. సద్గురు అంటూ ఉంటారు కదా! హ్మ్. సెల్ఫ్ టాక్ ఎప్పుడు చేసుకోవాలి. కనీసం మనతోటి మనం మాట్లాడుకోగలగాలి. అంటే ఇవాళ చెప్పాను ఇందాక 10 నిమిషాలు మన కోసం కేటాయించుకోవాలి అనేసి. హ్మ్. ఆ 10 నిమిషాలు కేటాయించుకున్నప్పుడు మనం ఇవాళ ఏమేం చేశాను? ఏం చేశాను? నా వల్ల ఏమేం తప్పులే? నేను ఎవరినైనా పొరపాటున ఒక మాట అన్నానా? లేకపోతే నన్నెవరైనా అన్నారా? నేను వాళ్ళనెందుకు పట్టించుకుంటున్నాను? నేను ఇలా ఎందుకు ఉన్నాను? నేను ఇంకొంచెం డెవలప్ ఎందుకు కాలేను? నేను ఒకళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడు మనకి మనమే సమాధానం దొరుకుతుంది. మనకి మనకే దొరికేస్తుంది ఆ సమాధానం. ఇంకొకళ్ళొచ్చి మనలకి చూపించక్కర్లేదు. ఎప్పుడైతే మనలో మనం అంతర్మథనం అంటారు కదా! హ్మ్. అవును. ఎప్పుడైతే అది మనకి ఉంటుందో మనకి ఆటోమేటిక్‌గా ప్రతిదీ ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం అదే. ఉండదు అవును. మానసికంగా. మానసికంగా. నైస్ మేడం. ఎందుకంటే చాలా మంది మానసికంగానే ఇతరుల పైన ఎక్కువ వరకు అవును. ఆధారపడుతుంటారు. అవును. సో ముందు మనలో మనం అనలైసిస్ చేసుకోవడం ద్వారా యెస్. యెస్. ఆధారపడడం అనేది తక్కువ జరుగుతుందని అవునండి. చెప్తున్నారు. అవును. సో మీ యొక్క బుక్ అక్షయ ఉంది కదా మేడం? సో దాని అవును. గురించి ఏమైనా చెప్తారా ఒక మాటలో? యాహ్! అది యాక్చువల్‌గా పూర్తిగా ఎన్ఆర్ఐల మీద రాసిన కథ అండి. హ్మ్. ఎన్ఆర్ఐలు అంటే ఇక్కడ ఇండియాలో వృద్ధాశ్రమాలు ఎక్కువైపోయాయి కదా! హ్మ్. అది యాక్చువల్‌గా నాకు ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అది నాకు ఎలా అంటే ఎంత మంచి రివ్యూస్ వచ్చాయంటే ఆ కథ చదివాక హ్మ్. కొంతమంది పర్సనల్‌గా మెసేజెస్ పెట్టారు. హ్మ్. పెద్దవాళ్ళు. హ్మ్. హ్మ్. మేడం మీ కథ చదువుతున్నప్పుడు కళ్ళెంబట నీళ్లొచ్చాయండి అని. హ్మ్.
ఎన్ఆర్ఐస్ చెప్పారు, మేడం ఎప్పుడు అందరూ పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు పెద్దవాళ్ళని అని అంటారు, కానీ మా తరపు నుంచి కూడా మీరు ఆలోచించి మా ఇబ్బందులు మేము ఎందుకు మాకెందుకు మాకు ప్రేమ లేదు అని అనుకుంటారు కదా, అది తప్పు అని అన్నట్టుగా మా తరపు నుంచి కూడా మీరు కథ రాసినందుకు చాలా థ్యాంక్స్ అని కొంతమంది ఎన్ఆర్ఐలు నాకు ఉమ్, మెసేజెస్ పెట్టారు. పెద్దవాళ్ళైతే అమ్మ మాకు బిడ్డల్ని మేము తిట్టుకుంటున్నాం, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారని తిట్టుకుంటున్నాం, వృద్ధాశ్రమాల్లో వదిలేశారని చెప్పుకుంటున్నాం, బాధపడుతున్నాం అన్నారు. అలా బాధపడట్లేదని, ఆ, ఒకవేళ మా తరపు నుంచి మేమేమనుకుంటున్నామో అన్న మా ఆలోచనలు వచ్చి మాలో తొంగి చూసి రాసినట్టు రాశారమ్మా అని. కొంతమంది అయితే మేము కూడా ఆ, కొద్దిగా లోపల ఆలోచించుకోవడం స్టార్ట్ చేసామండి. ఆ, కొన్ని తప్పులు మా వల్ల కూడా జరిగాయి. ఆ తప్పులు మేము మీ కథల్లో తొంగి చూసాయి. ఆ, చాలా గిల్టీగా అనిపిస్తోంది అని అన్- అలా అంటే నేను నా కథల ద్వారా ఒక 100 మంది, నేను 100 మంది చదివితే కనీసం నా కథ ద్వారా ఇద్దరైనా ఆలోచించగలిగితే అది నా ఉమ్, కథకి న్యాయం చేసినట్టే అనిపిస్తుంది నాకు. సో దానికి అవార్డు రావడము, ఆ వెబ్సైట్ వాళ్ళు నాకు ఫోన్ చేసి క్రిటిక్స్ అవార్డు కూడా వచ్చింది ఉమ్, దానికి. వావ్. సో క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. అసలు నేను మామూలుగా మొదలు పెట్టాను కానీ బట్ వస్తుంది అని ఎప్పుడు ప్రైజ్ వస్తుందనో పోటీకనో రాయలేదు. నా ఉమ్, మనసులోని అంటే చుట్టుపక్కల పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాము వాళ్ళు పడుతున్న కష్టాలు కానీ, సో అది నాకు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. తర్వాత ఇప్పుడు నేను దగ్గర దగ్గర 8, 9 సిరీస్లు రాశాను. మాక్సిమం నా కథలన్నీ మహిళలు తమని తాము ఎలాగా అంటే పెద్దగా కష్టపడిపోయి ధర్నాలు చేసేసి ఏవో అలాంటివి కాదు. ఉమ్, మామూలు గృహిణులు, మనలాంటి గృహిణులు తనంతటికి తాను గుర్తింపు ఎలా తెచ్చుకోవాలి, గుర్తించలేదు. నేను ఒక ఈ సమాజంలో నాకు ఒక గుర్తింపు ఉంది అని స్థాయికి ఎలా ఎదగగలరు సాధారణ మామూలు మధ్యతరగతి గృహిణి దగ్గర నుంచి ఆఖరికి పనమ్మాయి, మన ఇంట్లో పని చేసే మేడ్స్ ఉంటారు కదా, ఉమ్, వాళ్ళ గురించి కూడా నా కథల్లో ఉంటాయి. అది చూసి కూడా మా ఒక సర్వెంట్ చదువుతూ ఉంటుంది, అమ్మా ఇలాగే జరిగింది అని అంటూ ఉంటారు. అలా వచ్చి చెప్తున్నప్పుడు అవి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం రాయాలి అన్న తపన కూడా వస్తుంది. నాకు అది నేను పెద్ద పెద్ద సమస్యలు తీసుకొని రాయను కానీ ఉమ్. సాధారణ సమస్యలు మామూలుగా అందరూ తమని తాము అందులో చూసుకోగలిగేటట్టు. థ్యాంక్ యూ. రియల్లీ హార్ట్ టచింగ్ స్టోరీ మేడం. ఎందుకంటే రచయితలు చూసేటువంటి ప్లేస్ భావాత్మకమైంది. చాలా భావాత్మకంగా ఎమోషనల్ వైజ్ గా చూస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ అండ్ సో మా అందరికి చాలా ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, అందరూ అంటే మనలో ఉన్నటువంటి సృజనాత్మకతకు పదును పెట్టడం ద్వారా మనం ఎంత మంది జీవితాల్లోకి డైరెక్ట్ తొంగి చూడకపోయినా కానీ మన యొక్క రచనల ద్వారా, తన యొక్క భావాల ద్వారా ఎంతో మందిలో మార్పు అనేది తీసుకురాగలిగారు. మేడం తన బుక్ గురించి షేర్ చేసినప్పుడే మేడం యొక్క ఫీలింగ్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఏదైనా కామెంట్ చేయాలని అనుకుంటే మీ కామెంట్ గ్రూప్ లో పెట్టండి, కామెంటింగ్ బాక్స్ లో. సో మేము మీకు రీచ్ అవుతాము. అండ్ థ్యాంక్ యూ సో టుమారో. మచ్. థ్యాంక్ యూ. సో మళ్ళీ మేము ఇంకా అనదర్ గెస్ట్ స్పీకర్ తోని మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.